రే హే హాయ్. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటది? తను గౌరీ, లత. హాయ్ 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 హాయ్. తన లవ్ మ్యాటరు మీ అన్నతో మాట్లాడి. అది నాన్న ఇంట్లోనే ఉన్నారు, అన్న కూడా ఇంట్లో లేడు. స్వామి, ఎలాగైనా ఈ అమ్మాయిని నా కోడలుగా వచ్చేటట్టు చేయి స్వామి. ఒక పని చేయండి, రేపు మృత్యుంజయ టెంపుల్లో ఘనహోమం పెట్టుకున్నాం, మీరందరూ అక్కడికే వచ్చేయండి. ఓకే ఓకే. ఎవరేది పర్పుల్ కలర్ చుడీదార్లో ఉంది? ఎంత ముద్దు ముద్దుగా ఉంది. వాళ్ళని కొంచెం ఇంట్లోకైనా రమ్మనకూడదా? ఏంటమ్మా, నేను కొంచెం తనతో మాట్లాడుండేదాన్ని. అమ్మా, నీ తల్లో ఏం ఆలోచనలున్నాయో నాకు తెలుసు. ఓవర్గా ఇమేజిన్ చేసుకోవద్దు. తను ఆల్రెడీ లవ్ లో ఉంది. లవ్వా? ఏంటయ్యా ఈ కాలం పిల్లలు, వయసుకు రావటం లవ్ లో పడిపోవటం. నువ్వు వెళ్ళు, ఆ అమ్మాయి విషయంలో నెయ్యి దీపం పెట్టు. నమస్కారం, రండి. అక్కడ ఉన్నారు. పదండి, లోపలికి వెళ్ళండి. అన్నయ్య, అయ్యో, ఇంత ఓమ్లీగా కనిపిస్తున్నావేంటి? అన్నయ్య అన్నయ్య, వాళ్ళు నా ఫ్రెండ్స్. తనది లవ్ మ్యాటర్. ఎవరో ముఖం తెలియని వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తావు కదా, నా ఫ్రెండ్ లవ్ మ్యాటర్ లో కూడా హెల్ప్ చేయవా? హెల్పా? చేద్దాంలే, పద. అన్నయ్య, తిను లక్ష్మి, రాధా, హాయ్. సీత. చిన్నప్పటి నుంచి అతన్ని లవ్ చేస్తున్నాను. అతన్ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. అతనితో నేను అబద్ధం చెప్పాను. అతని ముందు పెద్ద డ్రామా చేశాను. నిజం. అయితే అతను ఎక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతాడో అన్న భయంతో అలా చేశాను అంతే. మన పిల్లలకి మన వాళ్ళకి అంతా చెప్తాను, అతను నా వెంట పడలేదు, నేనే అతని వెంట పడి లవ్ చేశాను అని. రోజు అతనికి ప్రపోజ్ చేస్తాను. నా చంటి పిల్లల్లాగా చూసుకుంటాను. హలో, నీ సోదాపు. ఫస్ట్ ఆ అబ్బాయి డీటెయిల్స్ ఇవ్వు. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నువ్వేంటి? ఆల్రెడీ కనెక్ట్ అయ్యింది. అన్నయ్య, అతను చాలా చెడ్డోడండి. పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అతను మీ అంత చదువుకోలేదండి. నేను చదువుకున్నానుగా. అతను ఒక వేస్ట్ ఫెలో, అన్ఎంప్లాయిడ్. నేను వర్క్ చేసి సాకుంటా. ఇక మీ కర్మ, ఇంకేమీ చేయలేం. ఆ దేవుడే కాపాడాలి. అన్నయ్య చెప్తున్నాడు కదా అతను వద్దని. నీకు అర్థం కావట్లేదా? నీ మొహం. నేను లవ్ చేస్తున్నది వేరే ఎవరినో కాదు. ఇతనే. అన్నయ్య, నా కోరిక నెరవేర్చావు స్వామి.